కన్ను మూస్తే ఏం జరుగుతుందో తెలియదో నీకు. మందిరం అంటే, దేవుడు అంటే పోవాలి, రావాలి, కానుకెయ్యాలి, కాలక్షేపం చెయ్యాలి. ఇదేనా దేవుడు అంటే? భయమొద్దు, వణుకొద్దండి. వణుకొద్దా? కుదిరితే వెళతావా? కుదిరితే దేవుని దగ్గరికి వెళతావా? కుదిరితే కూర్చుంటావా? కుదిరితే ఏమండి వింటావా? దేవుడు ఒక్కసారి వద్దు అనుకుంటే ఎంతసేపు అండి మన జీవితాలు? ఎంతసేపు చెప్పండి? నీటి మీద బుడగ లాంటివండి. ఒక రోజున ఇశ్రాయేలులు దేవునికి తిరుగుబాటుగా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితిలోనండి, నేను తప్ప ఏరే దేవుడు నీకు ఉండటానికి వీలు లేదని చెప్పినా ఒక దూడను చేసుకొని దానికి సాగిలపడి విచ్చలవిడిగా వారు దేవునికి బాధను కలిగించిన సందర్భంలో దేవుడు అనుకున్నాడు, వీళ్ళందరినీ మోషేను పక్కకు తప్పుకోయ్యా, వీరందరి అంతు చూస్తా పక్కకు తప్పుకోయ్యా అని అంటే, వారందరిని నువ్వు కానీ నశింపచేస్తే మొదటిగా జీవ గ్రంథముల నుండి నా పేరు తుడిచిపెట్టు అన్నాడండి. ఒక రోజున మోషే అనే దైవ సేవకుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన అడ్డుగా నిలబడటం వలన దేవుని ఉగ్రత ఆగిపోయింది. ఈరోజు నువ్వు దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నా, దేవుని యొద్దకు రాలేకపోతున్నా, ఇంకా దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు అనంటే, ఇక్కడ నిలుచోని వాక్యం చెబుతున్న సేవకుడు నీ కొరకు ప్రార్థించుటన్న బట్టి, అది నీ బలం కాదు, అది నీ శక్తి కాదు, నీ జ్ఞానం అనుకుంటున్నావా? దైవజనుడు నీ కొరకు, దైవజనుడు కుటుంబం నీ కొరకు మొరపెట్టడం వలన ఎంతమందికి తెలుసండి ఈ విషయం? దేవుడు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారి నీ వెనకాల నీ పట్ల జరిగినటువంటి సందర్భాలు, అవి ఆపదలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కరువులు కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో నిన్ను వెంటాడే ఒక్కసారి ఆలోచన చేయి. కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా, దేవుని సన్నిధిలో అడుగు పెట్టకుండా, దేవుడు చేసిన మేలును బట్టి ఏమండి థ్యాంక్స్ చెప్పకుండా, ఆయన రుణాన్ని బట్టి హర్షించకుండా తిరిగి నిద్రపోతున్నావా? ఎంత విచారం, ఎంత విచారం అండి! ఎంత బాధ కలిగే పరిస్థితి అండి! ఒక సంవత్సరానికి మనిషికి అయ్యే ఆక్సిజన్ ఖర్చు ఎంతో తెలుసా? 187,67,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ నువ్వు కొనాలి, దానితో నువ్వు బ్రతకాలి అనుకుంటే, కోట్ల రూపాయలు విలువ చేసి ఆక్సిజన్ ఇచ్చి సంవత్సరం అంతా నేను కాపాడాడు కదయ్యా. గంట కూర్చోలేవా దేవుని సన్నిధిలో? అంత బద్ధకమా? ఆలోచించండి. భయం, దేవుడంటే భయం లేదు, భక్తి అసలే లేదు.